Ashish Kumar ji, thank you very much for coming to Vijayawada. A very warm welcome. I would also like to thank all the entrepreneurs, chartered accountants who are all here, company secretaries who have made time to be here and attend this SME IPO awareness seminar organized by the National Stock Exchange. The dignitaries on the dais require no introduction. All of you know your MP, you know the MP from the other side of the river. But Krishna was leading the entire textile association, coming and meeting me multiple times. So my only advice to them is, as a state, we will help you, we will support you, but reduce your dependency on the state. That is where, whenever I met Krishna in Delhi, we would have series of discussion on how can entrepreneurs of Andhra Pradesh sort of use the government as a springboard, but then use market access and various other opportunities to thrive. And that is how this seminar started off. MSMEs గురించి మాట్లాడే ముందల నా యువగలం పాదయాత్ర గురించి ఒక మాట చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మీ అందరు తెలుసు 3132 కిలోమీటర్లు నేను పాదయాత్ర చేశాను, 226 రోజులు. దాంట్లో విజయవాడలో నడిచింది నేను మర్చిపోలేను. ఎందుకంటే జనరల్గా 6:30 7 పూర్తి చేయాలంటే మీరందరూ రోడ్డుపైకి వచ్చి నన్ను 4 వరకు నడిపించారు పొద్దున. సో ఎప్పుడు మర్చిపోలేను. కానీ ప్రధానంగా పాదయాత్రలో మనం ప్రజలతో కలిసినప్పుడు మాట్లాడినప్పుడు కొన్ని ఇంటరాక్షన్స్ జీవితాంతం మనతో ఉండిపోతాయి. దాంట్లో ఒకటి పెనుగొండ నియోజకవర్గంలో జరిగిన ఇంటరాక్షన్. మీ అందరూ తెలుసు కియా మోటార్స్ పెనుగొండ నియోజకవర్గంలో ఉంది. సో కియా ముందల సెల్ఫీ దిగేదానికి నా చేత 23 కిలోమీటర్లు హైవే పైన నడిపించారు మా వాళ్ళు. నేను అనుకున్నా హైవేలు ఇంకేముంది, ఇంకా నడుస్తామే కదా, 23 కిలోమీటర్లు కళ్ళు మూసుకుని నడవాలి, ఇప్పుడు ఆప్షన్ లేదు, మంచి ఎండల్లో నడుస్తున్నాం. కానీ అక్కడ నేను చూశాను హైవే పైన ఒకటి తర్వాత ఒకటి యాన్సిలరీ యూనిట్స్ ఆఫ్ కియా ఉంది. సో ఎక్కడికి వెళ్ళినా ఒక ఎగ్జిట్ దిగే సమయానికి ఇమీడియట్గా ఆ యాన్సిలరీలో పనిచేసే వాళ్ళందరూ వచ్చి నన్ను కలిశారు. దాంట్లో ఒక చెల్లి పద్మావతి నన్ను కలిసింది. ఆ చెల్లమ్మ ఒక యాన్సిలరీ యూనిట్లో పనిచేస్తుంది. ఆమె వచ్చి, సార్ మీతో నడవాలనుకుంటున్నా, నా జీవిత ప్రయాణం మీకు చెప్పాలనుకుంటున్నాను, రా తల్లి, ఎవరు మిగలలేదు, మీరని నడుస్తున్నారు నాతో అని చెప్పి కలిసికట్టుగా నడిచాం. అప్పుడు ఆమె చెప్పింది, చంద్రబాబు నాయుడు గారు కియా మోటార్ స్టార్ట్ చేశారు, కియానే కాదు అనుబంధ సంస్థలన్నీ తీసుకొచ్చారు, అనుబంధ సంస్థలు ఒక దాంట్లో పనిచేస్తున్నాను, నేను ఈరోజు నెలకి 30,000 రూపాయలు సంపాదిస్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్ యూ చెప్పండి అని ఆ చెల్లమ్మ చెప్పింది. అప్పుడు ఆ చెల్లమ్మని అడిగా, ఈ ఉద్యోగం ముందర ఏం చేసేవాళ్ళు తల్లి అంటే, ఇల్లు చూసుకునేవాడిని, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇల్లు మొత్తం నేనే నడిపిస్తున్నానని చెప్పింది. అంటే పవర్ ఆఫ్ ఎంపవర్మెంట్, పవర్ ఆఫ్ ద ఫస్ట్ జాబ్. ఐ సా ఇట్ ఇన్ అవర్ ఐస్. సో అప్పుడు మేము నిర్ణయించుకున్నాం, ప్రభుత్వం పైన ఉన్న ప్రధానమైన బాధ్యత ఉద్యోగాలు కల్పిస్తాం. అందుకే మీరు చూస్తే మేము ఇచ్చిన మేనిఫెస్టో సూపర్ 6లో తొలి హామీ 5 సంవత్సరాల్లో ప్రభుత్వ ప్రైవేట్ రంగంలో 20 లక్షల ఉద్యోగాలు మేము క్రియేట్ చేస్తామని ఒక సింగిల్ ఎజెండాతో వేదిక మీద ఎంపీలు కానివ్వండి, మంత్రి గారు కానివ్వండి, అందరం ఒక సింగిల్ ఎజెండాతో మేము పనిచేస్తున్నాం. గడిచిన 23 నెలలు మీరు అందరు చూశారు, బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మేము అందరం కలిసికట్టుగా రిస్టోర్ చేస్తాం జరిగింది. ఈరోజు మేము 800 కీ ప్రాజెక్ట్స్ని పర్సనల్గా ట్రాక్ చేస్తాం జరుగుతుంది. దీంట్లో 23 లక్షల కోట్ల పెట్టుబడి, తద్వారా 24 లక్షల మంది యువకులకి ఉద్యోగాలు మేము కల్పించబోతున్నాం. మీరందరూ చూశారు, గూగుల్ డేటా సెంటర్కి మేము శంకుస్థాపన చేశాం. అదేవిధంగా ఆస్లర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ కూడా శంకుస్థాపన చేశాం. రాయల్ ఎన్ఫీల్డ్, టీసీఎస్, కాగ్నిసెంట్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు మేము తీసుకొస్తున్నాం. ఇంకా ఎల్లుండి మీరు చూడబోతున్నారు, రాయలసీమలో కూడా ఫైటర్ జెట్ తయారు చేసే ఎకో సిస్టమ్ కూడా మేము ఏర్పాటు చేసి ఆమ్కా ప్రాజెక్ట్ పుట్టపర్తి వేదిక
దేశానికి మనం అందించబోతున్నాం. ఈ ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పెట్టుబడి వెనకాల వాస్తవంగా ఒక స్టోరీ ఉంటుంది. అది చెప్పుకుంటూ పోతే ఒక హిస్టరీ బుక్కే రాయొచ్చు. చాలామంది నన్ను ప్రశ్నించారు, డేటా సెంటర్స్ వస్తాయి, డేటా సెంటర్స్ వస్తే మా జీవితాలు ఎలా మారుతాయి అని మాకు ఉదాహరణ చెప్పండి అని చెప్పారు. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. ఈరోజు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి వైజాగ్ కేంద్రంగా డేటా సెంటర్లు పెట్టుబడి పెట్టడానికి పరిశ్రమలు వస్తున్నాయి. గూగుల్ మీరు చూశారు, రేపు క్యాబినెట్ మీటింగ్లో కూడా ఇంకొక పెద్ద సంస్థ డేటా సెంటర్ పెట్టేదానికి ఆల్రెడీ ప్రపోజల్ ఇచ్చారు. రేపు క్యాబినెట్ మీటింగ్లో మేము ప్రాసెస్ చేయబోతున్నాం. కానీ డేటా సెంటర్ ఎంత ఇంపార్టెంటో, డేటా సెంటర్కి కావాల్సిన ఎకోసిస్టమ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అంటే పవర్ ఎలక్ట్రానిక్స్, ఎయిర్ కండిషనింగ్, కన్స్ట్రక్షన్ మెటీరియల్, మెయింటెనెన్స్, ఒక పెద్ద ఎకోసిస్టమ్ అది. డేటా సెంటర్స్ ఆంధ్ర రాష్ట్రంకి వస్తున్నాయి కనుకనే కెరియర్ ఎయిర్ కండిషనింగ్ కూడా శ్రీ సిటీలో వాళ్ళ ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేసి డేటా సెంటర్ కావాల్సిన ఎయిర్ కండిషనింగ్ మొత్తం శ్రీ సిటీలో తయారు చేస్తాం జరుగుతుంది. దట్ ఈస్ ది పవర్ ఆఫ్ మల్టిప్లయర్ ఎఫెక్ట్ అనండి, నెట్వర్క్ ఎఫెక్ట్ అనండి. ఈరోజు మేము ఈ పెద్ద పెద్ద కంపెనీల వెనకాల పరిగెడుతున్నాం, వాళ్ళందరినీ తీసుకొస్తున్నాం. బట్ వాళ్ళని సపోర్ట్ చేయాలంటే ఎస్ఎంఈస్ ప్లే అ మచ్ లార్జర్ రోల్. ఆ బాధ్యత ఇక్కడున్న మీ అందరి పైన ఉంది. ఎకోసిస్టమ్ ఏర్పాటు చేస్తాం, కంపెనీలు మేము తీసుకొస్తాం. కానీ స్ప్రింగ్ బోర్డ్గా వాడి ₹1 టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 5 కోట్లకి ఎట్లా వెళ్ళాలి, 5 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 50 కోట్లకి ఎట్లా వెళ్ళాలి, 50 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు 500 కోట్లకి వెళ్ళాలని మనందరూ ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే తమ్ముడు అన్నట్టు ప్రభుత్వానికి ఎస్ఎంఈ అంటే చాలా కీలకమైన ఫోకస్ ఉంది, బాధ్యత ఉంది. అది ముందుకు తీసుకెళ్లేదానికే ప్రత్యేకంగా ఒక మినిస్ట్రీ ఏర్పాటు చేసి వీఆర్ సపోర్టింగ్ ఆల్ అవుట్. మీరు చూస్తే వేదికమైన ఉన్న వాళ్ళలో చాలామంది ఫస్ట్ టైమర్స్ ఉన్నాం. ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్గా, ఫస్ట్ టైం మంత్రిగా. ఇక్కడ లావే సీనియర్ అనుకుంటా, సెకండ్ టైం ఎంపీ చిన్ని గారు కానీ ఫస్ట్ టైం ఎంపీఏ, నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే, కొండపల్లి కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే. మాకేంటంటే ఆ ప్యాషన్ ఉంది, ఆ కమిట్మెంట్ ఉంది. ఒక మార్పు తీసుకురావాలి, ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాలు నంబర్ 1 చేయాలి లక్ష్యంతో, ఒక టీం వర్క్తో ఈరోజు మేము అందరం పనిచేస్తాం జరుగుతుంది. మీ అందరూ తెలుసు, ప్రభుత్వం నినాదం ఒకటే, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఎకానమీ చూస్తే మనం $200 బిలియన్ ఉన్నాం. అది 2047 కల్లా $2.4 ట్రిలియన్ ఎకానమీ చేయాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. దానికి క్లస్టర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో మీరు చూస్తే రాయలసీమలో ఆటోమోటివ్, రెన్యూవబుల్, హార్టికల్చర్, డిఫెన్స్ క్లస్టర్, కోస్తాకు వచ్చగల సిబిజీ, క్యాపిటల్ సిటీ, క్వాంటమ్, ఆక్వాని పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తున్నాం. ఉత్తరాంధ్రకు వచ్చేగల ఫార్మా, ఐటీ, డేటా సెంటర్స్, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రోత్సహిస్తున్నాం. ఇలా సుమారుగా 22 క్లస్టర్స్ మేము ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో మీరు చూస్తే ఎంఎస్ఎంఈకి పెద్ద ఎత్తున మేము ప్రోత్సహిస్తాం. ఇప్పుడే తమ్ముడు అన్నట్టు 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు చెప్తాం జరిగింది. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఆ విషయం కూడా రివ్యూ చేస్తాం జరిగింది. ఎందుకంటే 20 లక్షల ఉద్యోగాలు మేము కల్పించాలంటే దాంట్లో కీలకమైన పాత్ర, బాధ్యత ఇక్కడున్న ఆంటర్ప్రినర్స్ పైన ఉంది. సో నాకు గూగుల్ ఎంత ఇంపార్టెంటో, 50 లక్షల టర్న్ ఓవర్ కంపెనీ నాకు అంతే ఇంపార్టెంట్. ఆస్లర్ మిత్తల్ ఎంత ఇంపార్టెంటో, ₹1 టర్న్ ఓవర్ కంపెనీ కూడా నాకు అంతే ఇంపార్టెంట్. నేను ఇప్పుడే తమ్ముడికి ఒక విషయం చెప్పా, కొండపల్లికి ఒక విషయం చెప్పా. ఇక్కడున్న మీరందరూ ఒక వర్కింగ్ గ్రూప్ వేయండి. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం పేపర్ మీద ఉంటాం కాదు, అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కేవలం టాప్ 1000 కంపెనీస్ కాదు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది ఇక్కడ ఉన్న 50 లక్షల టర్న్ ఓవర్ పారిశ్రామికవేత్త కూడా మేము అందించాల్సిన బాధ్యత మా పైన. సో ఇక్కడ ఒక వర్కింగ్ గ్రూప్ మీరు ఏర్పాటు చేసుకోండి. మొత్తం మీకు కావాల్సిన పర్మిషన్లు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ జర్నీ చేశారు కనుక ఎక్కడ మీరు ఇబ్బంది పడుతున్నారు, హౌ డు వి స్ట్రీమ్ లైన్ దట్ అండ్ హౌ డు వి మేక్ దట్ సీమ్లెస్ అండ్ డెలివర్ ఇట్ త్రూ అన్ ఆన్లైన్ మెకానిజం. అంటే మీరు ఎక్కడికి వెళ్ళకుండా నేరుగా మీకు అందించే బాధ్యత మేము తీసుకుంటాం.
కానీ ఏ సంస్కరణలైనా తీసుకురావాలంటే ఇండస్ట్రీ కీలకమైన పాత్ర వహించాలి. సో ఇక్కడున్న మెంబర్స్ అందరూ మీరు నామినేట్ చేయండి. కొండపల్లికి బాధ్యత పెట్టాను, బికాజ్ మ్యాక్సిమం లోడ్ అతను తీసుకుంటున్నాడు. ఐటీ ఎలక్ట్రానిక్స్లో నేను తీసుకునేది మేబీ 200, 250, మేబీ 300 కంపెనీస్. ఆర్ ఇండస్ట్రీస్ మినిస్ట్రీ తీసుకుంటే మ్యాక్సిమం 2000 ఉంటుంది. కానీ ఎంఎస్ఎంఈలో సుమారుగా 20 లక్షల కంపెనీలు, 20 lakh కంపెనీస్ ఆంధ్ర రాష్ట్రంలో. సో మొత్తం లోడ్ అంతా మనోడిపైనే ఉంది. సో బాధ్యత కూడా అతనికి ఇచ్చాను. సో మీరందరూ దీంట్లో భాగస్వామయ్యి పెయిన్ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని ఎట్లా స్ట్రీమ్లైన్ చేయాలో మీరు కూడా అడ్వైస్ ఇస్తే అది సీరియస్గా తీసుకుని అమలు చేసే బాధ్యత ప్రజాప్రభుత్వం తీసుకుంటుందని ఇక్కడున్న ఆంటర్ప్రినర్స్ అందరికీ నేను తెలియజేస్తున్నాను.